మెండుగా అది వేరు అండి, మెండుగా అది వేరు, అండగా అది వేరు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మల్ని నిండుగా చేయబోతున్నాను, నింపబోతున్నాను, పొర్లేలా దీవించబోతున్నాను. ఇప్పుడు మరలా చదివిస్తాను. 14వ అధ్యాయము సంఖ్యాకాండం 21వ వచనం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉన్నది. ఆయనే చెప్తున్నాడు, నా జీవము తోడు. ఇంకా నాకు పైన కానీ కింద కానీ ఎవరు లేరు. అందుకే ఆయనతో ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. నేనే చెప్తున్నాను, నా మహిమతో మిమ్మల్ని నింపబోతున్నాను, నా మహిమతో మీ కుటుంబాలను నింపబోతున్నాను, నా మహిమతో నీ బిడ్డలను నింపబోతున్నాను, నా మహిమతో నీ ఉద్యోగాన్ని నింపబోతున్నాను, నిండుగా చేయబోతున్నాను. వినండి, ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఇనప ముక్క, ఒక బంగారపు ముక్క, కాళ్ళ పైకెత్తండి. ఒక ఇనప ముక్క, ఒక బంగారపు ముక్క, ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, బంగారం అడుగుతుంది ఇనప ముక్కతో, నాకు ఒక సందేహం ఉంది, నిన్ను సుత్తతోనే కొడతారు, నన్ను సుత్తతోనే కొడతారు, ఇద్దరిని సుత్తతోనే కొడతారు, కానీ నేను మాత్రం నిశ్శబ్దంగా ఎంత కొట్టినా అరవను, శబ్దం చేయను, నువ్వెందుకని పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ ఉంటావు, అరుస్తూ ఉంటావు అని అడిగింది. ఏది? బంగారము. దేన్ని అడిగింది? ఇనప ముక్కతో అడిగింది. అప్పుడు ఇనప ముక్క, నువ్వు అన్నది నిజమే, నిన్ను కొడుతుంటే నువ్వు నిశ్శబ్దంగానే ఉంటావు, అరుపులేమి వినిపించవు, శబ్దాలేమి రావు. ఎందుకంటే బంగారం తయారు చేసేవాళ్ళు సుత్తలతోనే కొడతారు, ఇనుము తయారు చేసేవాళ్ళు సుత్తలతోనే కొడతారు. దాన్ని కట్ చేయాలన్నా, దాన్ని ఒక ఆకారానికి తేవాలన్నా, గొడ్డలి ఒక కత్తి చేయాలన్నా. నువ్వు చెప్పింది నిజమే, నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు అరవవు, నన్ను కొడుతున్నప్పుడు నేను శబ్దం చేస్తాను, అరుస్తాను. ఎందుకో తెలుసా? నిన్ను కొడుతున్న సుత్తి నీకు సంబంధించిన వాడు కాదు, నన్ను కొడుతున్న సుత్తి ఎవరో తెలుసా? నావాడే. ఎవరు? అది కూడా ఇనుము ముక్కే. ఆ సుత్తి ఎవరో కాదు, నావాడే. ఎందుకు నేను శబ్దం చేస్తానో తెలుసా? ఎందుకు నేను అరుస్తానో తెలుసా? తెలియని వాడు, పరాయి వాడు, మనకంటే గిట్టని వాడు ఎవడో ఏదో చేస్తే, ఏదో అంటే తట్టుకునేవాడిని మన అనుకునేవాడు కొడుతుంటే అరవత ఏం చేయమంటావు అని జవాబిచ్చిందట. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. మన అనుకునేవారే, మనతో ఉన్నవారే, మనల్ని ప్రేమిస్తున్న వారే ఒక పక్క ద్వేషిస్తుంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది? నా అనుకున్నవాడే మీదబడి కొడుతూ ఉంటే, ఆ రోజు ఏసేపు 10 మంది అన్నలు కొడుతుంటే ఏసేపు ఏడవకుండా, శబ్దం చేయకుండా, కేకలు వేయకుండా ఎలా ఉంటాడు? వీళ్ళరా, ఈరోజు ఇదేగా జరుగుతుంది. మన అనుకునే వాళ్ళే కదా మనల్ని మాట్లాడుతుంది, నా అనుకున్న వాళ్ళే కదా మనల్ని తిడుతుంది, కొడుతుంది, ఆఖరికి దూరం పెడుతుంది. పరాయి వాడెవడో, ముక్కు ముఖం తెలియని వాడు ఏదో ఒక మాట అన్నా మనకు బాధ లేదు, కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఒక మాట అనవసరంగా మాట్లాడితే ఎంత బాధో తెలుసా మీకు? నువ్వంటే ఏమిటో అక్కకు తెలుసు, నువ్వంటే ఏమిటో ఆ వదినకు తెలుసు, నువ్వంటే ఏమిటో అన్నకు తెలుసు, నువ్వంటే ఏమిటో ఆ స్నేహితుడికి తెలుసు. అలాంటి వాడే ఒక మాట జారితే ఎంత బాధ, ఎంత బాధ. ఎనమ్మొక్క అంటుంది, ఆ సుత్తెకు నీకు సంబంధము లేదు, బంధము లేదు, ఆ సుత్తెకు నాకు మాత్రం బంధం ఉంది. నా వాడే ఆ సుత్తె ఎవడో కాదు, నా వాడే కొడుతుంటే అరుపులు దాకా శబ్దాలు చేయక ఏం చేయమంట. వినండి, నిండుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, నిండుగా నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకొక మాట 119 కీర్తన 64వ వచనం, కొన్ని మూలవాక్యాలు, దేవుని గురించి కొన్ని మూలవాక్యాలు. భూమి ఎక్కడి ఎలా నిండింది? నిండి అన్నది అండర్లైన్, నిండి అన్నది అండర్లైన్. భూమి నీ కృపతో ఏమైంది? నిండి ఉంది. ఇందాక ఏం చూసాము? మహిమతో నిండి ఉంది. ఇప్పుడు దేంతో నిండి ఉంది భూమి అంతా? దేవుని కృపతో నిండిపోయింది. ఇంకొక మాట,
రాజుల గ్రంథం 2 రాజులు 3వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. రమ్ము. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఏంటి? కానీ త్రాగుటకు ఈ లోయలు నీళ్లతో నిండును. ఆడ కింద 18వ మాట కదా, 18వ. అల్పమే, ఆయనకు చేతగానిది కాదు, ఇది చాలా చిన్నది. అల్పం అంటే చిన్నది. నీళ్ళు లేవు, వర్షం లేవు, శత్రువులు వస్తున్నారు, మంచిలు లేవు, గొర్రెలకు ఇబ్బంది పడుతున్నారు, గడ్డి లేదు, ఏమి లేదు. మీరేం చేస్తారంటే ఎలీషా అంటున్నాడు, ఈ లోయలో కొన్ని గుంటలు తీయండి. అమ్మోనీళ్ళు మీద పడుతున్నారు అన్నారు కదా, మీరు కొన్ని గుంటలు తీయండి. ఈ లోయంతా దేవుడు ఏం చేయబోతున్నాడు? నీళ్లతో నింపబోతున్నాడు. మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన నిధులతో, అద్భుతమైన ఆరోగ్యముతో, అద్భుతమైన ఆశీర్వాదాలతో, అద్భుతమైన మేలులతో నా దేవుడు నింపబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. కొట్టు. హల్లెలూయా. నిండుట. ఆ రోజు రెబక ప్రసూత దినాలు నిండినప్పుడు అని రాయబడింది. ఏ నిండినప్పుడు? 25వ అధ్యాయములో ఎక్కడ? ఆది కాండములో చదవద్దులు, 24వ వచనంలో ఉంటాయి. ఏ నిండినప్పుడు? ప్రసూతి దినాలంటే నిండు చూలాలు నిండినప్పుడు ఆమె కడుపులో 2 పిల్లలు కొట్టుకోవటం కంఠం మనం చూస్తాం. అదే 26వ అధ్యాయంలో 35వ అధ్యాయం ఆది కాండములో 29వ వచనంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై, ఏమై? నిండిన అనేది గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తున్నా, నిండిన. ఏమి నిండాలో ఈరోజు మనం వినబోతున్నాం. దేన్ని నింపుతాడో అది మనం చూడబోతున్నాం. ఆ రోజు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై. ఎలా చనిపోవాలి మనము? ఎలా చనిపోవాలి చూస్తే చెప్పండి. కాలము నిండాలి అంటే కాలము నిండాలి. వృద్ధాపాయం రావాలి. ఈ పిల్లలను చూసుకొని ముదిమిలో, దావీదు ముదిమిలో అలా చనిపోవాలి, కానీ మధ్యలోనే పోవటానికి వీలు లేదు. ఆ రోజు ఇస్సాకట బహుకాలము గడిచిన వృద్ధుడై. చదవండి ఆ మాటలు ఒకసారి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై నిండిన. ఆ రోజు ఫరో మాట వినకపోతే మోషే కర్ర ఇలా చాపితే ఐగుప్తు దేశమంతా మిడతలతో నిండిపోయెను. ఏంతో? మిడతలతో. ఐగుప్తు ఇండ్లన్నీ మిడతలతో నిండిపోయినాయి. ఎక్కడది? 16వ వచనం నిర్గమాకాండం. చదవద్దు. ఇండ్లలో ఏమి నిండిపోయినాయి? మిడతలండి. పైన ఉంటాయి. మిడతలు వచ్చి వారి ఇళ్ళ నిండా నిండిపోయింది. సంసోను తీసుకెళ్ళి దాగోను స్తంభాలకు ఇటు అటు కట్టేశారు. దాగోను గుడి 3000 జనముతో నిండి ఉండెను. 16వ అధ్యాయం న్యాయాధిపతులు. ఇక మనకు తెలిసినటువంటి భాగము ఎలీషా కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే సిరియన్లు వచ్చి ఎలీషా చుట్టూ, పర్వతములు చుట్టూ గుర్రాలు, రథాలు, సైన్యముతో నిండి ఉండెను. 6వ అధ్యాయం 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. కొన్ని చదివిస్తున్నాను. ప్రార్థన చేయగా యెహోవా కనుక ఎలీషా చుట్టూను, పర్వతముల చుట్టూను అగ్ని గుర్రముల చేత చూసావా? ఆ రోజు సిరియా శత్రువులు వచ్చి పడితే భయముతో వణికిపోయినటువంటి ఎలీషా యొక్క పనివాడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఇది పరిస్థితి అంటే ఎలీషా ప్రార్థన చేస్తే
ఆ ఎలీషా చుట్టూ పర్వతముల చుట్టూ ఎవరున్నారు? అగ్ని రథములు గుర్రాలు, దేవదూతలు సైన్యం దిగు. ఎలా నిండి ఉండను, నిండి ఉండను. మీరు సముద్రాన్ని చూశారా? సముద్రంలో ఎన్ని నదులు వచ్చి కలుస్తాయి, ఎన్ని కాలువలు వచ్చి కలుస్తాయి, ఎన్ని గుండ్ల కమ్మలు వెళ్ళి సముద్రంలో పడతాయి. ఏమండి, సముద్రం నిండిద్దా? సముద్రం నిండిద్దా? నిండదు. బైబిల్లో ఉంది ఆ మాట, చదవండి. బైబిల్లో మాట 40 ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచ్చి పడును. అయితే చూసావా, సముద్రం నిండదు. ఎన్ని నీళ్లు పోయినా సరే అది నిండేది లేదు. అది ఎలా ఉందో అలాగనే ఉంటుంది. ఎండిపోయేది కూడా కాదు సముద్రం. ఆ రోజు దేవుడు మహత్కార్యం కాబట్టి ఆరిన పొడి నేలను నడిచారు, కానీ సముద్రం ఎండిపోయేది కూడా. ఎవడన్నా విన్నారా సముద్రం ఎండిపోయిందని? సముద్రం నిండి పొర్లుతుందని ఎప్పుడన్నా విన్నారా? సునామీలాగా రావాల్సింది కట్టలు తెచ్చుకొని దేవుడు ఆజ్ఞాపిస్తుంది. అంతేగాని ఎన్ని నీళ్ళు వచ్చినా సముద్రము నిండుట నిండుట. మూడు మాటలు నేను ముచ్చటగా పంచుకుంటాను. భూలోకము దేనితో నిండిపోయింది? మొదటి మాట, భూలోకము దేనితో నిండిపోయింది? ప్రశ్న మీకు వేస్తున్నాను, తల్లపైకి ఎత్తండి, ఇక వినండి. పాపముతో నిండిపోయింది. ఇంకా చెప్పండి, చాలా ఉంటాయి అక్కడ. బలత్కారంతో నిండిపోయింది. ఇంకా అది అస్సలు పాయింట్. బలత్కారం కూడా ఉంది కానీ మన అంశం ఏంటంటే, దీనికి అసలైంది చెడుతనం గురించి ఎన్ని వారాలు చెప్పాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 వారాలు చెడుతనము, చెడ్డవారు, ఈ విషయాలు చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూలోకము దేనితో నిండిపోయిందంటే చెడుతనముతో నిండిపోయింది, బలత్కారంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, అనేకమైనటువంటి దుష్కార్యాలతో నిండిపోయింది. చదవండి ఇప్పుడు 6వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. చెడిపోయి ఉండెను భూలోకము, బలత్కారముతో నిండి ఉండెను. చూసినప్పుడు చెడిపోయి ఉండెను. ఉండిరి 5వ వచనం కూడా. గొప్పదనియు చెడ్డదనియు దేవుడు చూస్తున్నాడు. వినండి, భూలోకము ఏమైంది? చెడిపోయింది, చెడుతనముతో నిండిపోయింది. మనుషుల హృదయాలు కలుషితమైపోయాయి. ఒకప్పుడు మానవత్వము, మంచితనము అనేది మనిషిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడుందండి మంచితనం? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందండి మానవత్వం? వాడేమైపోతే నాకెందుకు, అంతా స్వార్థమే. ఇంతకుముందు ఎవరైనా బాధపడుతుంటే అయ్యో పాపము అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? పదకొండవ అధ్యాయం లోకా శుభవార్త. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా ఒకసారి చూద్దాంగా. 39వ వచనం. అందుకు ప్రభు ఎట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును ఎక్కడ కడుగుతున్నారు? ఎంతసేపు ఉన్న ముఖం కడుక్కోవడం, ఎంతసేపు ఉన్న కాళ్ళు కడుక్కోవడం, ఎంతసేపు ఉన్న చేతులు ఇదే శరీరము శుద్ధి. దీనికోసం ఎన్ని క్రీములు వాడుతున్నాం, ఎన్ని పౌడర్లు వాడుతున్నాం, ఎన్ని స్ప్రేలు వాడుతున్నాం, ఇంకా చెప్పకూడదులే. ఏమండి, ఎన్ని వాడుతున్నాం? ఈ దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం? యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు గిన్నె పళ్ళెము వెలుపలే గడుగుతారు, మరి లోపల పరిస్థితి ఏంటి? మీ అంతరంగము చెడుతనముతోనో నిండిపోయింది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, చెడుతనంతో నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు,
మీరు పైకి బాగా కనిపిస్తున్నారు, లోపల పరిస్థితి ఏంటి? అంతరంగంలో ఎలా ఉన్నారు? అంతరంగ పురుషుడి విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? పైకి భక్తి కలిగిన వారే, పైకి ప్రేమ కలిగిన వారే, పైకి ప్రార్థనా పరులే, పైకి విశ్వాసులే, పైకి నిజమైన క్రైస్తవుల మాదిరిగా కనిపిస్తున్నారు. లోపల ఏంటి? మీ అంతరంగమందు ఏమి అలుముకుంది? చెడుతనము నిండి ఉంది. ఇంతకు చెడుతనం ఏ చెడుతనము? భూలోకం చెడిపోయిందని దేవుడు అంటున్నాడు. ఏంతో చెడిపోయింది? ఆ రోజు జలప్రలయం వచ్చి అసలు ఒక్క మనిషిని కూడా ఉంచకుండా నాశనం చేయాలి అనుకున్నాడు. ఎందుకని అంత కక్ష ఎందుకు దేవుడికి? అంత కోపం ఎందుకు దేవుడికి మనుషుల మీద? ఆయన బిడ్డలే కదా ఆయన, ఎందుకు వారిని అసలు లేకుండా చేయాలి అని ఆలోచించాడు? మీరే చెప్పండి. చదవండి, దానికి కూడా పరిష్కారం ఉంది. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. చూశావా? ఏంటి చెడుతనము? విగ్రహారాధన చేయటమే చెడుతనము. దేవుడు కాని దాన్ని ఆరాధించడమే చెడుతనము. సృష్టికర్తను మర్చిపోయి స్రష్టమును పూజించడమే పాపము. ఆ రోజు జలప్రలయంతో అందరిని నాశనం చేయడానికి కారణం ఏంటి? ఇదే కారణం. దేవుణ్ణి వదిలిపెట్టి, సృష్టించిన వాడిని వదిలిపెట్టి, ప్రేమించిన వాడిని వదిలిపెట్టి, ప్రాణమిచ్చే వాడిని వదిలిపెట్టి ఎవరెవరినో ఆరాధిస్తుంటే దేవుడు చూసి ఉండలేకపోయాడు. ఇర్మీయా గ్రంథానికి వెళ్ళండి, 51వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వారిని కానీ దేంతో నిండిపోయింది దేశం? నిండి అన్నది అండర్లైన్. నిండి అన్నది అండర్లైన్. దేశము దేంతో నిండిపోయింది? విగ్రహారాధనతో ఒక చోట నిండిపోతే అపరాధములు ఎంతగా మనిషి చెడిపోయాడు అంటే, ఎంతగా మనిషి పాడైపోయాడంటే, ఎదుటి వాడిని చూసి ఓర్చుకోలేనంతగా. ఎదుటివాడు బాగుపడుతుంటే వారవలేని తనం. ఇదే అసలు అసూయ. అది మనలో ఉండటానికి వీల్లేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మనిషి చెడిపోవడానికి అసలు కారణం ఏంటి చెప్పంటారా? నోరే. వాడు ఎట్టాటోడని చెప్పేస్తాడు. చదవండి, ఆ మాటలు మీకు చూపిస్తాను. కీర్తనలు 10వ అధ్యాయం 7వ వచనం. 17. అబ్బా, దేంతో? ఇప్పుడు చెప్పండి. భూలోకం దేంతో చెడిపోయింది? మనుషులు ఎందుకు చెడిపోయారు? భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉండెను, చెడుతనంతో నిండెను, బలత్కారంతో నిండెను, పాపంతో నిండెను. ఎందుకు? వారి నోరు సరిగా, వారి చూపులు సరిగా లేవు, వారి ప్రవర్తన సరిగా లేదు, వారి నడవడి సరిగా లేదు. ఇలాంటి వాడు ఎందుకు? తీసి పడేద్దాం అని జలప్రలయాన్ని పంపించాడు తప్ప ఆయనకు మన మీద ఎలాంటి కోపము. అసలు చెప్తున్నాను మీకు, మాటేనండి అందరిని ఆకర్షించుకునేది. నిజం చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒక మంచి అత్తగా, మంచి మామగా, మంచి కోడలుగా, మంచి భార్యగా, మంచి కూతురిగా, మంచి అల్లుడిగా, మంచి కొడుకుగా నువ్వు ఉండాలంటే నీ మాట. రోజు ఎన్నో బంధాలు తెగిపోవటానికి కారణం మాట. భార్యాభర్త విడిపోవటానికి కారణం మాటే. తండ్రి కొడుకు వేరైపోవడానికి కారణం మాటలాడటం చేతకాదు. నిజమండి. రాజు ఒక కలగన్నాడు, వినండి. రాజు ఒక కలగన్నాడు. ఆ కల్లో ఏమి వచ్చిందంటే, రాజుగారికి పళ్ళన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నట్టు కల వచ్చింది. తెల్లారు లేచి హంగు తిన్నాడు. ఏంటి ఇలా వచ్చింది?
నా పళ్ళన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి, దీనికి అర్థం ఏమిటి అని కలవరపడి వెంటనే ఉంటారుగా శకునగాళ్ళు ఉంటారు, కలభావాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక జాతకం చెప్పేవాడిని పిలిచాడు. పిలిచి, బాబు నాయన ఒక కళ వచ్చిందిరా, రాత్రి నిద్ర లేదు, ఆ కళ్ళలో ఇలా జరిగింది, పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, ఏంటి అర్థం అంటే, ఆ జాతకం చెప్పేవాడు చెప్పాడు, అయ్యా నీ వంశానికి సంబంధించిన వాళ్ళు, నీ కులానికి సంబంధించిన వాళ్ళు, లేక నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా రాలిపోతారని చెప్పాడు. ఏమన్నాడు ఒక్కొక్కరిగా రాలిపోతారో అన్నాడు. ఎంత మాట అంటావని వెంటనే ఉరిదీయండి అని ఇంకొకరిని పిలిచాడు. వాడు వచ్చాడు, వాడికి చెప్పాడు, అయ్యా నా కళ ఇలా వచ్చింది, పళ్ళన్నీ రాలిపోతున్నాయి ఒక్కోటిగా, ఏమిటి అంటే, వాడు చెప్పాడు, రాజుగారు అందరికంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావన్నాడు. ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ కాలం బతుకుతారు రాజుగారు మీరు అన్నాడు. వాడు ఈడు చెప్పింది రెండు ఒకటే. నీకు అర్థమైందో లేదో, నీ వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా రాలిపోతారు నీతో సహా అంటమే తేడా. ఈడేమన్నాడు, నువ్వు అందరికంటే ఎక్కువ కాలం అంటే నీ వాళ్ళు ఒక్కొక్కరు రాలిపోతారని దీంట్లో కూడా ఉంది, కానీ మాట్లాడే విధానములో తేడా. వాడికేమో ఉరి శిక్ష పడింది, కఠినంగా మాట్లాడాడు కాబట్టి ఈయన స్మూత్గా చక్కగా జవాబిచ్చాడు, మీరు అందరికంటే ఎక్కువ బతుకుతారన్నాడు. అంటే రాలిపోవటానికి పళ్ళు, వాళ్ళందరూ రాలిపోతారు, వాళ్ళందరూ రాలిపోయినాక నువ్వు కూడా పోతావని అర్థం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. 32:18. చూసావా యోబు ఏమంటున్నాడు చూసావా? నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి తెలుసా, అయితే మీలాగా నేను మాట్లాడను. యోబు స్నేహితులు ఎంతగా వేధించారో 32వ అధ్యాయంలో ఏం మాట్లాడటం మొదలు పెడతాడు. 30వ అధ్యాయం దాకా అల్లాడిచ్చాడు. నేను కూడా మాట్లాడగలను, నాకు చేతనైతే మాట్లాడటమో, నీకంటే బాగా మాట్లాడతాను, నీకంటే బాగా తిడతాను, నీకంటే బాగా చెప్తాను, నేను మనసు నిండా ఉన్నాయి. ఆ మనసు నిండున్న మాటలు ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఏది మాట్లాడాలో నాకు తెలుసు. ఇలా మాట్లాడే విధానం సరి లేకపోతే కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు, నీ బంధువులు నీకు దూరం అయిపోతారు, నీ భార్య నీకు దూరం అయిపోతారు, నీ భర్త నీకు దూరం అయిపోతాడు, నీ కొడుకు నీకు దూరం అయిపోతాడు. కారణం ఏమిటంటే శాపనార్థాలు పెట్టే తల్లులను నేను ఎంతో మంది బిడ్డలను శాపనార్థాలు పెట్టే తల్లులు, బిడ్డలను శపించే తండ్రులను, వారి నోట శాపం ఉంది, వారి నోట కపటం ఉంది. కపటం అంటే తెలుసా? కపటం అంటే ఏం చెప్పండి? మనతోనే ఉంటూ మన వెనుపోటు పుడుతుంది, వీళ్ళే కపట నాటకాలు. యేసుతోనే ఉన్నాడు యోధా ఇస్కరియోతు, యేసుని ఏం చేశాడు? అప్పగించాడు. ఇది కపటం. జ్ఞానులతో హేరోదు అంటాడు, మీరు వెళ్ళండి, ఆయన్ను చూడండి, పూజించండి, మరలా వచ్చి నాకు చెప్పండి. కపటం అంటే ఇది. ఎందుకు? నేను వెళ్ళి పూజిస్తా అంటాడు. ఉత్తదే నటించు. అందుకే ఇలాంటి ప్రజలను చూసి ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, ఆయన క్రోధముతో నిండిపోయాడు. 6:11. కావున ఎలా ఉన్నాను? నేను క్రోధముతో నిండిపోయానంటే కోపము, దాన్ని అణుచుకోలేకపోతున్నాను. దేవుడే చెప్తున్నాడు, మీరు చేసే చెడుతనాన్ని బట్టి, మీరు తిరుగుతున్న తిరుగులను బట్టి, మీరు చూస్తున్న చెడు చూపులను బట్టి, మీరు మాట్లాడుతున్న చెడ్డ మాటలను బట్టి, మీరు చేస్తున్న పనికి మాలిన పనులను బట్టి నేను ఆపుకోలేకపోతున్నాను, అణుచుకోలేకపోతున్నాను. నా క్రోధాన్ని కుమ్మరిస్తాను మీ మీద. క్రోధముతో నిండిపోయాడు. ఆ రోజు జలప్రళయము పంపించాడు. నెంబర్ 2 మాట, వాగ్దానం. మన గిన్నె నిండి పొర్ల చేయబోతున్నాడు. 2వ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు?
మన గిన్నె నిండి పొర్ల చేయబోతున్నాడు, పొర్లేలా చేయబోతున్నాడు. ఎక్కడున్నది ఈ మాట చెప్పండి? అబ్బా, భలే బాగా మన పిల్లలు అంత షార్ప్ అంటే బాగా నిజంగా మిమ్మల్ని నేను బాగా అభినందిస్తున్నాను. అట్లుండాలి. 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండి నిండి ఏమి నిండారుగా చేయబోతున్నా అంటే నీ గిన్నెను నిండుగా పొర్లేలా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ 10వ నెలలో ఈ వాగ్దానము మనకు తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. ఆ రోజు ప్రవక్తలలో ఒక శిష్యుడి భార్య, ప్రవక్తలు అంటే ప్రవచించేవాళ్ళు, దేవుని సేవకులే. ఎలీషా దగ్గర శిష్యరికం చేసినటువంటి వాడు ఒకడు చచ్చిపోయాడు. వానికి 2 కొడుకులు ఉన్నారు. భార్య భర్త లేనిది అయిపోయింది. ఆమె వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టుకుంది. ఏమని? అయ్యా, నీ దగ్గర పనిచేసిన వాడేగా, నీ దగ్గర శిష్యరికం చేసిన వాడేగా, నీ దగ్గర సేవ చేసిన వాడేగా, నా భర్త చచ్చిపోయింది, నీకు తెలుసు కదా. అవునమ్మా, చచ్చిపోయాడు. నా 2 కొడుకులు ఉన్నారయ్యా. ఉన్నారు, చదివించుకున్నా. లేదయ్యా, అప్పులు వాళ్ళు వచ్చారు. నా భర్త అప్పులు చేసి చచ్చాడు. ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నా వల్ల కాదంటే పిల్లల్ని 2 తీసుకొని వెళ్ళిపోతాను అని ఎలీషా దగ్గర మొరపెట్టు. ఎలీషా ఏమన్నా అంటే, అమ్మ నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నా ఇంట్లో ఏముంటుందయ్యా, ఒక చిన్న నూనె కుండ, ఒక నూనె బుడ్డి ఉంది, నూనె కొండ ఉంది, అంతకు మించి నా ఇంట్లో ఏమీ లేదు. సరే, నువ్వు వెళ్ళి మరలా అప్పు చేయి. ఏమన్నాడు ఆయన? అరువు తెచ్చుకోమంటే, అరువు అంటే అర్థం చెప్పండి. అప్పు చేయమని. అరువు అంటే చేబదులు కూడా కాదు, మరలా అప్పు చేయి. నువ్వు వెళ్ళి అరువు తెచ్చుకో, పాత్రలు, గిన్నెలు, ఇంట్లోకి వెళ్ళు, కలుపు పెట్టుకో, నూనె పాత్రల్లో నింపు. వెళ్ళింది, కొడుకులు 2 పంపించింది. ఈ వీధి ఆ వీధి, ఆ వీధి ఈ వీధికి వెళ్ళండి, మన వాళ్ళ దగ్గర తీసుకురారా, మళ్ళీ ఇస్తామని చెప్పింది. అప్పుగా తీసుకొని రండి, లేక చేబదులుగా తీసుకొని రండి అంటే గిన్నెలు, పాత్రలు, కుండలు, బిందెలు తెచ్చారు, కరవలు తెచ్చారు. అన్ని ఇంటి నిండా పెట్టారు. ఆ ఇల్లు ఎంత ఉందో తెలియదు, ఎన్ని పాత్రలు లెక్కలేదు. కానీ నూనె పోస్తా ఉంది. పాత్రలన్నీ నిండెను. చదవండి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 2 రాజులు 4:6. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఒకరు చదవచ్చుగా, ఒకరు చదవండి. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా ఉన్నాయా? ఎలా నింపబోతున్నాడు, ఎలా నిండి చేయబోతున్నాడు, ఎలా నింపి నిన్ను పొర్లేలా చేయబోతున్నాడంటే, అప్పుల్లో, అనారోగ్యంతో, సమస్యల్లో, వ్యాపారం నష్టపోయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఉన్నదంతా పోగొట్టుకుని ఉన్నావా? ఆ రోజు అంతా పోగొట్టుకుంది, మరలా అప్పు చేసి. చూడండి, అప్పటికే అప్పుల్లో ఉంది, కానీ మరలా అప్పు చేసింది. ఈ మధ్యకాలం యూట్యూబ్లో పాఠం చేస్తుంటే అక్కడ టైటిల్ మరలా అప్పు చేయండి అని. చూడండి, ఎవరైనా జాకబ్ తెలుసా? స్టేజీ మీద ఉన్నాడు, కుదురుగా ఆయన. చూడండి, దాంట్లో వాక్యం చెప్పాడు. స్టేజీ మీద కుదురుగా ఉన్నాడు, ఆ పక్క ఈ పక్కకు యూట్యూబ్లో మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఆయన నాకు మళ్ళీ మెసేజ్ పెడతాడు, నా గురించి ఎందుకు చెప్తున్నావు అండి. ఆయన వాక్యం చెప్తుంటే ఒక్క మాట వినలేదు. మరలా అప్పు చేయండి అంటున్నాడు. నాకు అర్థం కాక మరలా అప్పు చేయటం నేను చూసి ఏడుంది వాక్యం, ఏడేముంది? ఎలీషా ఏం చెప్పాడు? అమ్మా, అందరి దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చుకో, అప్పు చేయి అని చెప్తే అందరి దగ్గర పాత్రలన్నీ తీసుకొని వచ్చి ఆ నూనె పోస్తా ఉంటే పాత్రలన్నీ నిండెను. పాత్రలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పాత్రలు అయిపోయినాయండి, నూనె అయిపోలేదు. మరి ఎప్పుడు ఆగిపోయింది నూనె? పాత్రలు లేవు అని ఆగి చెప్పిన తర్వాత, ఒరే వెళ్ళండిరా ఇంకా నూనె ఉందిరా అని వాళ్ళ అమ్మ అంటే, అమ్మా ఎవరి దగ్గర లేవే, పాత్రలు లేవు, గిన్నెలు లేవే, అన్నీ తెచ్చేసాము అన్నప్పుడు నూనె ఆగింది. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా చాలా నూనె వచ్చింది, అయితే అమ్ముకో, అంటే వ్యాపారం చేసుకో, అప్పంతా తీర్చుకో అంటే అంతా అమ్మేసింది, అప్పంతా తీర్చేసింది, మరలా వచ్చింది, ఇంకా మిగిలిందయ్యా. మిగిలిందా? అవును. అయితే నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ నూనెను వ్యాపారం చేసుకొని వారి బిడ్డలను చదివించుకో, బాగు చేసుకో. ఈరోజు అడుగుతున్నా, నీ దగ్గర ఏముంది? నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడంటూ నీకు ఆధారంగా ఏముంది? అది దేవుని చేతికి అప్పగించు, అది దేవుని చేతిలో పెట్టు. నీ దగ్గర ఉన్నదేదో ప్రభువుకు చెప్పాయా, చిన్న ఉద్యోగం నాయన, ఇబ్బంది పడుతున్నాను, 10,000 రూపాయలతో, ఇదే నా కాడుంది, దీన్ని దీవిస్తావా అని చేతికి అప్పగించు. వ్యాపారం, ప్రభువా రోజుకు 500 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాను, కష్టపడుతున్నాను, ఈ వ్యాపారం నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి. ఆ రోజు ఎలీషా అడిగింది, నీ ఇంట్లో ఏముంది? ఆమె మొహమాటం లేకుండా చెప్పింది, ఏమిటో తెలుసా? అయ్యా నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు మీ దగ్గర ఏముందో అది దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేయండి. దేవుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పడినప్పుడు మీరు చూశారో లేదో, 5,000 మంది తిన్నంగా మిగిలిపోయారు. ఆయన చేతిలో పడాలి, ఆయన చేతికి చెప్పాలి, ఆయన చేతికి ఇచ్చేసేయాలి, అప్పగించాలి. ఆ తండ్రి చాలా అద్భుతమైన తెలివి కలిగినవాడు. ఎలాంటి తెలివి కలిగినవాడు? పిల్లలు పుట్టగానే భార్య చనిపోయింది, 2 కొడుకులు కూతురు, కష్టపడి వారిని పోషించాడు, కష్టపడి వారిని చదివించాడు, వారికి పెళ్లిళ్ళు చేశాడు, మంచి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈయన ఎవరు పెట్టుకోలే, కూతురు పెట్టుకోలేదు, 2 కొడుకులు పెట్టుకోలేదు. ఈయన వయసులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు అవసరం ఏముందనుకున్నాడు, ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడు. కొన్నేళ్లు జరిగిపోయిన తర్వాత, వృద్ధుడైపోయిన తర్వాత, ఒకరోజు ఆ గుడ్డలన్నీ బ్యాగులో పెట్టుకొని, బ్యాగు తగిలించుకొని పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి తలుపు దట్టగానే కోడలు కొడుకు పెద్ద కొడుకు వచ్చారు. వచ్చి, ఏంటి నాన్న మీరా, ఏంటి అంటే, ఏం లేదురా, ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, చేతిలో చిల్లి గవ్వలేదురా, నువ్వేదన్నా కొద్ది డబ్బు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం కుదుటపరుచుకుంటాను, డబ్బు ఇవ్వరా అంటే, పక్కనే ఉన్న కోడలు అంటుంది, ఇప్పుడు దాకా ఎలా బతికాడట, ఇప్పుడు వచ్చాడు నెట్టే అని చెప్పేసి ఆ కొడుకు కోడలు ఇద్దరు, మా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు అని చెప్పేసి తలుపు మూసేస్తుంది. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఆ చిన్న కొడుకు దగ్గరికి వచ్చాడు. చిన్న కొడుకు ఇంటికి కూడా వెళ్లకుండానే గేటు దగ్గర ఆపేసి, ఎందుకు వచ్చావు నాన్న నువ్వు అని అనటం మొదలుపెట్టాడు. అది కాదురా నా పరిస్థితి, ఎలా వెళ్ళా, పెద్దోడు ఉన్నాడుగా వాడి దగ్గరికి వెళ్ళాను రా, వాడు ఏం చేయలేకపోయాడు, నాయన కూడా పరిస్థితి అదే, నేను బతకడమే కష్టంగా ఉంది, నా దగ్గర డబ్బు ఏమి లేదు, నీ సావు నువ్వు చావని చిన్న కొడుకు గేటు దగ్గర నుంచి పంపించాడు. కూతురు దగ్గరికి వెళ్ళాడు, బెలుగు వచ్చాడు, కాలింగ్ బెల్లు కొట్టగానే కూతురు లోపల నుంచి తలుపు తీసింది. తీయగానే నాన్నగారు మీరా రండి ఆప్యాయంగా లోపలికి తీసుకుంది తండ్రిని. వెంటనే ఎండకబడి వచ్చాడని చెప్పేసి చల్లటి నీళ్లు తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చింది. కాసేపు అలసట తీర్చుకున్నాక ఒక అరగంటలో మంచి భోజనం వాళ్ళ నాన్నకి, కూతురుకు తెలుసుగా నాన్న ఏం తింటాడు, మంచి భోజనం చేసి ఆ తండ్రికి మధ్యాహ్నం టైంలో పెట్టొచ్చు. భోజనం అంతా చేసిన తర్వాత, ఏంటి నాన్న ఇలా వచ్చా, చాలా కాలం అయింది, మేమే వద్దాం అనుకుంటున్నాం, ఏంటి పరిస్థితి అని ఆ తండ్రిని అడిగితే, ఆ తండ్రి అంటున్నాడు, అమ్మ ఆరోగ్యం బాగోలేదమ్మా, కొంత డబ్బు ఉంటే కానీ హాస్పిటల్కి వెళ్ళడం కుదరదు, చూపించుకోవాలి, అన్న దగ్గరికి వెళ్ళాను, ఇద్దరు నన్ను పట్టించుకోలేదమ్మంటే, ఉండండి నాన్న నేనున్నానుగా అని చెప్పింది. బీరో దగ్గరికి వెళ్ళింది, తాళం తీసింది, బీరోలో డబ్బు కట్టలు తెచ్చింది, నాన్న చేతిలో పెట్టింది, ఇంకా కావాలంటే అడుగు నాన్న, మీరు వెళ్ళి చూపించుకోండి ముందు. ఏ బ్యాగ్ అయితే బట్టల బ్యాగుతో సర్దుకొని వచ్చాడో ఆ బ్యాగు తీసి కూతురు ముందు పెట్టి గిఫ్ట్ తీశాడు. బ్యాగు నిండా డబ్బులు. ఏ నిండా? తండ్రి ఒక బ్యాగు తగిలించుకొని వచ్చాడు,
ఆ బ్యాగు నిండా బట్టలు కాదవి డబ్బులు. మా నాకు డబ్బు అవసరమై రాలేదమ్మా, నేను నీ బుద్ధి చూద్దామని వచ్చాను. ఏం చూద్దామని వచ్చాను? నా దగ్గర డబ్బు లేక మీ దగ్గరికి రాలేదు తల్లి, నీ బుద్ధి చూద్దామని. ఈ డబ్బు అంతా నీకే. కూతురుతో అంటున్నాడు, ఈ డబ్బు అంతా నీకే, తీసేసుకో. నీకు ఉన్నది ఏదో దేవుని చేతులు పెట్టి దేవుడు ఆశీర్వాదం తీసుకో. ఆయన దగ్గర లేక కాదు నిన్ను అడుగుతుంది. ఆయన లేనివాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు. ఆయన ఏం డబ్బు లేనివాడు, బంగారం లేని, బంగారం నాదే అంటాడు, ఈ లోకమే నాదే అంటాడు. నీ బుద్ధి చూడటానికి నిన్ను అడుగుతున్నాడు. అర్థమవుతుందా నీకు? నీ బుద్ధి ఏమిటో నువ్వు ఇస్తావో లేదంటావో అని ఆ తండ్రి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే లేదన్నాడు, చిన్నవాడి దగ్గరికి వెళ్తే లేదన్నాడు. కూతురు మాత్రం ఆయన ఆలోచించలేదు. నాన్న మీరు బాగుంటే చాలు, ఇది డబ్బు తీసుకెళ్ళి ముందు హాస్పిటల్కి వెళ్ళు, ఇంకా కావాలంటే నా దగ్గర డబ్బు ఉంది. తప్పకుండా మీ అల్లుడు కూడా ఏమనేవాడు కాదంటే, అమ్మా నా దగ్గర లేక రాలేదమ్మా, మీరు ఎలాంటి మనసు కలిగిన వాడు చూడటానికి అని జిప్పు తీసి కట్టలు కట్టలు డబ్బులు కూతురికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు యేసు ప్రభు చేయలేక కాదు, సైతాన్ అంటది, ఈ రాళ్లను రొట్టెలుగా చేయగలవా, ఆకలితో ఉన్నావుగా, చేయలేడా? అబ్రహాంకు పిల్లలను వృద్ధాపాయంలో పుట్టించిన వాడు రాళ్లను రొట్టెలుగా చేయలేడా? చేయలేక కాదు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగింది. నీ బుద్ధి ఎలాంటిదో చూడటానికి. ఆ రోజు ఒక చిన్న కుర్రవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి వేసి వచ్చాడు. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. చెప్పగా అంచులు మట్టుకు నింపారు. ఎలా నింపారు? అంచులు మట్టుకు నింపారు. దేవుడు ఈరోజు మీకు చెప్తుంది, నాకు చెప్తుంది ఒకే మాట, మిమ్మల్ని నింపుతాను. ఎలా? అంచులు నింపు. పొర్లి పారేలా, గిన్నె నిండి పొర్లేలా. ఇప్పటి వరకు కొదువ అనారోగ్యం, కొదువ నష్టము వ్యాపారములు, కొదువ చిన్న ఉద్యోగం, కొదువ చిన్న స్థలం, కొదువ ఏదో ఒకటి. అయితే ఆయన ఎలా నింపబోతున్నాడు, నిండించబోతున్నాడంటే అంచులు మట్టితో. అంచులు మట్టి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మూడో మాట మనలను ఫలింపును అభివృద్ధిని విస్తరింపుతో నిందించబోతున్నాడు. మూడో మాట. ఎలా నిందించాలనుకుంటున్నాడు ఆయన? ఎలా నిందించబోతున్నాడంటే 1 ఫలింపు, 2 అభివృద్ధి, 3 ఈ 3 ఒక కుటుంబంలో ఉంటే ఎలా ఉండొచ్చు? ఈ 3 ఒక దేశంలో ఉంటే ఎలా ఉండదు చెప్పండి? ఈ 3 ఒక గ్రామంలో ఉంటే ఎలా ఉండదు చెప్పండి? అద్భుతం కదా. ఫలింపు, చెప్పండి, అభివృద్ధి, విస్తరింపు. 3 కలిపితే ఒకటే తెలుసా మీకు? మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనం. ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి. అండర్లైన్. ఏని నిండించండి? భూమిని నిండించండి. ఎలా? 1 ఫలించండి, 2 అభివృద్ధి కాండి, 3 విస్తారంగా పెరగండి. మీరు ఎక్కడేసావురా గొంగడంటే అక్కడ ఉండటానికి వీలు లేదు. ఫలించాలి. ఫలించిన తర్వాత అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయిన తర్వాత విస్తారంగా, లెక్కకు మించిపోయేలా. అబ్రాహామును పిలిచి ఏమంటాడు? లెక్క వేసుకో, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా మీ సంతానాన్ని దీవించు. ఆయన వాగ్దానం చేసినట్టుగానే 70 మందితో వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి లక్షల మంది పెరిగిపోయారు. నిర్గమాకాండం తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దీవించాడు అంటే మొదటి అధ్యాయం 7వ వచనం నిర్గమాకాండం. టైం అయిపోయింది త్వరగా.
ఆ, ఎలా బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా చూసావా. 9వ వచనం. ఆ, ఇదిగో ఆ, ఈ జనము మనకంటే విస్తారముగా ఆ ఎట్లా పెరిగిపో ఫరో అంటున్నాడు, ఎవర్రా ఇల్లంతా, ఏ దేశం వాళ్ళరా ఇల్లు, ఎబ్రి ఇల్లు అండి, ఏషియాకు దొరికి వచ్చిందండి. ఏంటి వీళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు, మనకంటే పెరిగిపోతున్నారు. అదే వచ్చింది. 8వ వచ్చింది. పద్యదు పద్యదు. ఆ ఆ ఉమ్, ఆ ఉమ్. చేసి చూసావా ఫరో ఏమంటున్నాడు, ఫరో ఏమన్నాడు, వాళ్ళు పెరగటానికి వీల్లేదు, వాళ్ళు ప్రబలటానికి వీల్లేదు, వాళ్ళు అధికంగా వృద్ధి చెందడానికి వీల్లేదు, వారు విస్తారంగా పెరగడానికి అని చేద్దాం. ఉంటారా ఈరోజు, ఉన్నారా? ఉన్నారు. మనం విస్తారంగా పెరుగుతూ ఉన్నప్పుడు మన అనచటానికి అనగదొరకటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే 12వ వచనం చదువు. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. ఆ చూసావా, దేవుడు దీవించటం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. దీనికి ఏం వచ్చినండి, 20 వచ్చిన చదువు, నిర్గమాకాండమే. ఆ చేసెను, విస్తరించి మిక్కిలి ప్రబలిరి. నిండించబోతున్నాడు. ఎలా? ఫలింపుతోనూ అభివృద్ధితోనూ. ఇంకా విస్తారంగా. అనగా దుఃఖే కొంది నువ్వు పైకి లేస్తావు, అణిచే కొంది నువ్వు ఎదుగుతావు, శ్రమ పెట్టే కొంది వాళ్ళు ప్రబలారు 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 పెరుగుతావు. జకర్యా గ్రంథంలో అంటాడు, మీ దేశమును యెరూషలేమును మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండిస్తాను అంటాడు. కుటుంబాల్లో మగపిల్లలు ఆడపిల్లలతో దేవుడు ఫలింపును, ఫలింపు అంటే తెల్లా జల్ల, అదే ఫలింపు. అభివృద్ధి అంటే వ్యాపారం. ఏమండి, విస్తారం అంటే ఇక మనవ సంతానం. అర్థమైందా? 70 మందితో వెళ్ళినటువంటి ఇస్రాయేల్ ప్రజలు 6 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం. ఎంతగా పెరిగిపోయింది యాకోబు, ఎంతగా దీవించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. ఇంటి వారికి సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గనుక బహుగా విస్తరించింది. ఎలా విస్తరించింది? బహుగా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సాతాను దేవుడితో చెప్తున్న మాట. అతని ఇంటి చుట్టూ కంచె వేశావు, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. అతని రాకపోకల్లో నువ్వు తోడై ఉన్నావు, ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా వస్తున్నారు, వెళ్తున్నారు. అతన్ని దీవించావు కాబట్టి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఆడగాడిదలు, 500 జతల ఎద్దులు, 10 వాళ్ళు, 10 మంది పిల్లలు, విస్తారమైన ఆస్తి. ఎప్పుడు చెప్పండి, ఎవరు దీవిస్తే ఈ ఫలింపు ఉంటుంది? చెప్పాలి, ఎవరు దీవిస్తే ఫలింపు ఉంటుంది? దేవుడు దీవిస్తే. ఎవరు దీవిస్తే అభివృద్ధి అవుతావు? దేవుడు దీవిస్తే. ఎవరు దీవిస్తే విస్తారంగా తిరుగుతావంటే దేవుడు దీవించాలి. సాతాను అంటుంది, నువ్వు దీవించుట చేతనేగా. ఏబు అంతగా ఊజు దేశంలో కోటీశ్వరుడుగా ఎలా ఉన్నాడు? నువ్వు దీవించావు కదా. ఏబు 10 మంది పిల్లలు విస్తారంగా ఉన్నారంటే కారణం నువ్వు దీవించావు కాబట్టి. ఇన్ని వేల మందలు గొర్రెలు ఉన్నాయంటే నువ్వు దీవించావు కదా. ఆరోగ్యకరంగా ఉన్నాడంటే నువ్వు దీవించావు. ఫలింపు. ఆఖరిగా మనము దేనితో నిండి ఉండాలి? 4వ మాట. ఇప్పుడే చెప్తాం అనుకున్నాను, ముగిద్దాం.
ఆఖరిగా మనం దేనితో నిండి ఉండాలి చెప్పండి? దేనితో మనము నిండి ఉండాలి? చెప్పు. ఆత్మతోనూ, జ్ఞానముతోనూ, దేవుని బలముతోనూ నిండి ఉండాలి. అపొస్తలుల కార్యాలు చదవండి త్వరగా. 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. మనము దేనితో నిండాలి అంటే పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. మంచి జ్ఞానం, మంచి తెలివి, మంచి వివేకం. తెలివి లేని బిడ్డలుగా ఉండకండి, సాతానుగాడు పాడు చేస్తాడు. బుద్ధి లేని వారిగా ఉండకండి, జ్ఞానం లేని వారిగా ఉండకండి. మీరు జ్ఞానముతోనూ, బలముతోనూ, తెలివితోనూ మంచి పేరుతో నిండుకొనిన వారై. ఆ రోజు స్టీఫెన్ అనే ఒక ఆయన 7వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఆత్మతో నిండుకొనిన వాడై, ఆత్మతో నిండుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశమందు దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా కుడి పార్శ్వమున దేవుని కుమారుడు ఉండటము స్టీఫెన్ చూస్తున్నారు. స్టెఫెన్ గారు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనితో నిండుకోవాలి? మేడగదిలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అందరూ వచ్చి అన్న మాటలు ఏంటి తెలుసా? వీళ్ళు కొత్త మద్యం తాగారు. ఏ మద్యం? ఏమండి అన్నయ్య ఆ మాటలు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 13వ వచనంలో కొత్త మద్యం అంట, అంటే కొత్త సారాయి. దేంతో నిండిపోయారు వీళ్ళు? కొత్త మద్యంతో నిండిపోయారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. అందుకే మద్యముతో మత్తులై ఉండకడి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ పూర్ణత ఉంటే ప్రేమ ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఆప్యాయత, అనురాగం ఉంటుంది. ఈర్ష్య, అసూయలు ఏముండవు. ప్రేమలో దోషం ఉండదు. ప్రేమ గర్వపడదు, ప్రేమ అత్యాశ పడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఏమి అన్నా ఓర్చుకునేది ప్రేమ. నువ్వు ఒక్క మాట అంటే ఓర్చుకోలేదు. నువ్వేం ఆత్మ పొందుకున్నది చెప్పు. నాలుగు మాటలు. మొదటి మాట చెప్పండి, ముగిద్దాం. భూలోకం దేనితో నిండిపోయింది? రెండో మాట, మన గిన్నె నిండి పొర్ల చేయబోతున్నాడు దేవుడు. మూడో మాట, మనలను ఫలింపును, అభివృద్ధిని విస్తారంగా నిండించబోతున్నాడు. నాలుగో మాట, మనము దేనితో నిండాలి? పరిశుద్ధాత్మతోనూ, జ్ఞానముతోనూ, బలముతోనూ, మంచి పేరుతో నిండి ఉండాలి. కానీ నీ వల్ల కుటుంబానికి చెడ్డ పేరు రావటానికి వీల్లేదో, నీ వల్ల నీ తల్లిదండ్రి తలదించుకోవటానికి వీల్లేదో, నీ వల్ల సంఘము పరువు పోవటానికి వీల్లేదు. మంచి పేరుతో నువ్వు నిండి ఉండాలి, జ్ఞానముతో నువ్వు నిండి ఉండాలి, మంచి బలముతో నువ్వు నిండి ఉండాలి, దేవుని ఆత్మతో నీవు నిండి ఉండాలి. మాటలు దేవుడు మన వినికిడిలో ఉంచి ఆశీర్వదించును గాక. ప్రార్థన.